ఎన్సీసీ లిమిటెడ్. ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం గురించి చర్చించినప్పుడల్లా ఈ కంపెనీ పేరు తప్పనిసరిగా ప్రస్తావనకు వచ్చేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే షేర్ ధరలో పెద్దగా కదలిక లేదు, మీడియాలో పెద్ద వార్తలు లేవు, సోషల్ మీడియాలో చర్చ కూడా చాలా తక్కువ. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఎన్సీసీ ఒక ముగిసిపోయిన కథనా లేక నెమ్మదిగా కోలుకుంటోందా? ఈ వీడియోలో హైప్ కాదు, భయపెట్టడం అసలు మా ఉద్దేశం కాదు, నిజమైన పరిస్థితి మాత్రమే చెప్తాం. మీకు తెలుసు కాదా మేము ఎస్ఈబిఐ రిజిస్టర్డ్ అడ్విసోర్స్ కాదని? ఈ కంటెంట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎన్సీసీ ఎల్టీడీ అనేది ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఈ కంపెనీ చేసే పనులు భవనాల నిర్మాణం, రహదారులు, నీటి మరియు ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వే సంబంధిత పనులు, ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు. సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం ప్రణాళికలు వేస్తే ఆ పనులు నేల మీద పూర్తి చేసే కంపెనీల్లో ఎన్సీసీ ఒకటి. ఇది కాగితాల కంపెనీ కాదు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కంపెనీ. చాలా మంది ఇన్వెస్టర్లకు ఎన్సీసీ అంటే చాలా కాలం పట్టింది, రిటర్న్స్ రాలేదు, ఇతర స్టాక్స్ పరుగులు తీశాయి, కానీ ఈ స్టాక్ మాత్రం. ఇక్కడే ఒక భావన మొదలవుతుంది, నిరాశ. మార్కెట్ ర్యాలీలో కొన్ని స్టాక్స్ డబుల్, ట్రిపుల్ అయ్యాయి, కానీ ఎన్సీసీ మాత్రం నెమ్మదిగా, సైలెంట్ గా నడుస్తుంది. అందుకే చాలా మంది ఎన్సీసీని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం చూద్దాం. డిసెంబర్ 2025 నాటికి ఎన్సీసీ దగ్గర మొత్తం ఆర్డర్ బుక్ సుమారు 72,000 కోట్ల రూపాయలు వరకు ఉంది. అంటే ఏమిటంటే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు కంపెనీ చేయాల్సిన పనుల విలువ ఇదే. ఇది ఊహ కాదు, ఇప్పటికే వచ్చిన ప్రాజెక్టుల విలువ. FY26 రెండో త్రైమాసికంలో మాత్రమే సుమారు 6,200 కోట్ల రూపాయలు విలువైన కొత్త ఆర్డర్లు వచ్చాయి. ఈ ఆర్డర్లు ముఖ్యంగా భవనాల నిర్మాణం, నీటి మరియు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎలక్ట్రికల్ విభాగం. దీనివల్ల భవిష్యత్ ఆదాయంపై స్పష్టత వచ్చింది. మార్చి 2025 నాటికి ఎన్సీసీ ఆర్డర్ బుక్ సుమారు 71,500 కోట్లకు పైగా ఉంది. అదే సంవత్సరం కంపెనీ రికార్డు స్థాయిలో కొత్త ఆర్డర్లు గెలుచుకుంది. అంటే పని కొరత లేదు. నవంబర్ 2025లో మాత్రమే మరోసారి సుమారు 2,800 కోట్ల రూపాయలు విలువైన కొత్త ఆర్డర్లు వచ్చాయి. అంటే ఇప్పటికీ ప్రాజెక్టులు రావడం ఆగలేదు. ఇప్పుడు రిస్కులు నిజాయితీగా చూద్దాం. లాభాల మార్జిన్లు తక్కువ, వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడి, ప్రభుత్వ చెల్లింపుల్లో ఆలస్యం, మార్కెట్ ర్యాలీలో వేగంగా కదలదు. ఇదే కారణంగా ఎన్సీసీ ఒక్కసారిగా మల్టీబ్యాగర్ అవ్వదు. ఇక్కడ సహనం లేకపోతే నిరాశ తప్పదు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు చేసే తప్పు వెంటనే లాభాలు రావాలని ఆశించడం, ప్రతి స్టాక్ను ఒకేలా చూడడం. ఎన్సీసీ లాంటి కంపెనీల్లో డబ్బు నెమ్మదిగా కదులుతుంది, కానీ వ్యాపారం నేల మీద బలంగా ఉంటుంది. ఇది ఎగ్జైట్మెంట్ స్టాక్ కాదు, ఇది సైక్లికల్ ఎగ్జిక్యూషన్ స్టాక్. ఎన్సీసీ ఎల్టీడీ హైప్ స్టాక్ కాదు, ట్రేడింగ్ స్టాక్ కాదు, ఎమోషన్తో కొనే స్టాక్ కాదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైకిల్ కొనసాగితే, ప్రభుత్వ క్యాపెక్స్ బలంగా ఉంటే ఎన్సీసీ నెమ్మదిగా కానీ స్థిరంగా ఒక సర్ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇక్కడ ప్రశ్న, ఎన్సీసీలో పశ్చాత్తాపమా లేక అవకాశాన్ని కోల్పోతున్నామా? జవాబు ఒక్కటే, స్టాక్ కాదు, ఇన్వెస్టర్ ఆలోచన నిర్ణయిస్తుంది. ఈ వీడియో సిఫారసు కాదు, ఇది ఒక రియాలిటీ చెక్ మాత్రమే. మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఎన్సీసీలో సహనం పనిచేస్తుందా లేక మార్కెట్ దీన్ని మర్చిపోయిందా? వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన మార్కెట్ విశ్లేషణ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.